రేయ్ లేరా, కలలు కంటున్నావేంటి? అవునరా, కళ్ళలో కూడా నువ్వే కనిపించావు. ఏడ్చాలే, ట్రైన్ వచ్చింది, నడు. మరి టైం వేస్ట్ చేస్తావా? నడు. లాడ్జ్, లాడ్జ్, లాడ్జ్ కావాలండి. రేయ్ ఎన్ని పనులు చేస్తావరా? లాడ్జ్లో నాకు అసిస్టెంట్వి, బయటేమో డాక్టర్వి. 2 చేతులు డబ్బులు సంపాదిస్తున్నావు, ఇంకెందుకు రా ఈ పనులన్నీ? ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమే కదరా. ఇంకా డాక్టర్ ఉద్యోగం అంటావా? మా ఫ్యామిలీలో అందరికీ ఉన్నదే. మార్నింగ్ 7 to 10 కదరా ఈ పని. ఒరే టైం మిగిలితేనే నేను నీకు అసిస్టెంట్ ని. నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఎవడో దిక్కుమాలేదో మన లాడ్జ్ కొత్త మేనేజర్ కింద వస్తున్నాడంట. సరే సరే, నువ్వు ఆ సైడ్ వెళ్ళి నేను ఈ సైడ్ వెళ్తాను. ఎలాగైనా సరే పార్టీ పట్టాలి. ఓకే, లాడ్జ్ కావాలండి. లాడ్జ్ సార్, లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జా? చాలా పెద్దది. డీలక్స్ రూమ్స్, నాన్ డీలక్స్ రూమ్స్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3 star హోటలా? బోల్డ్ అని స్టార్స్ కనపడతాయి, కిటికీ తెరిస్తే చాలు. అవును, మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు సార్? సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఛాన్స్ దొరికే వరకు ఇక్కడ అక్కడ కచేరీలు చేసి బోరెడంత డబ్బు సంపాదించి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఆహా, మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో? సార్ వెళ్దాం రండి సార్. సార్ నేనుండగా లగేజ్ మీరు మోయటం ఏంటి సార్? నేను మొయ్యగా మిగిలింది ఏమన్నా ఉంటే అప్పుడు మీరు మోద్దరు గాని. వెరీ గుడ్. సార్ చేతులు ఖాళీ లేవు, అవి మీరు అట్టుకొచ్చండి. రండి సార్. లాడ్జ్ కావాలండి. లాడ్జ్, లాడ్జ్. సార్ లాడ్జ్ కావాలా? పెద్ద లాడ్జేనా? కాదు సార్, మీడియంగా ఉంటుంది కానీ హోమ్లీగా ఉంటుంది సార్. ఇంత ఫ్రాంక్ గా చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు. పద వెళదాం. లగేజ్ ఇవ్వండి సార్. రండి సార్. నువ్వా రిసెప్షనిస్టు? అవును సార్. మీరు ఎన్ని రోజులు ఉంటారండి? 2 days. డీలక్సా నాన్ డీలక్సా? డీలక్స్ అయితే 2050 రూపీస్ అడ్వాన్స్ ఇవ్వండి. ముందు రూమ్ చూద్దామా? అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. అదేం లెక్క? 2050. 2000 రూపీస్ 10 days అడ్వాన్స్, 50 రూపీస్. నేను మీ లగేజ్ మోసుకొచ్చాను కదండి, వాటర్ చార్జెస్. మీ పేరు సార్? రాఘవ, విజయవాడ. పార్టీ అంటే ఇలా ఉండాలి. రండి. అదా ఈ లాడ్జ్ లో రూములు అన్నింటిలోనూ ఇదే లక్కీ రూమ్ సార్. అబ్బా అబ్బా, మినరల్ వాటర్ వేస్ట్ చేయొద్దు. బెడ్ ఇదేంటో చూస్తావు. డీలక్స్ రూమ్ అంటే ఇదా? ఇప్పుడు గాలి వస్తుందా? వస్తుంది. అయితే ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దానికి కిటికీలే ఉండవు. దట్ ఈస్ బాత్రూమ్. ట్వంటీ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అన్నావు ఏంటే? ఇది లోపల వాటర్ రావటం లేదు. వాటర్ సర్వీస్. వాటర్ సర్వీస్ వచ్చేస్తుంది. వాన వచ్చిందంటే వరదొస్తుంది, వరదొచ్చిందంటే వాటర్ వస్తుంది. ఎస్పీబీ ఉత్తిత్ నారాయణ అని గొప్ప సింగర్లే, చిరంజీవి గారి ఫ్యాన్ కూడా. క్యాష్ ఇస్తారా, సైన్ చేస్తారా? ఎందుకు? వాటర్ సర్వీస్ 25 రూపీస్. పెన్. ఏరి సింప్లిసిటీ. థ్యాంక్ యూ. నాకు ఈ లాడ్జ్ నచ్చలేదు. నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. ఆవేశపడకన్నా, ఇలా రా అన్నా. ఒక్కసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువన్నా. మీరు మీతో తీసుకొచ్చిన సామాన్ అది కాదన్నా, 3వ నెంబర్ రూల్ చూడన్నా.
ఏ కారణం వలన కానీ అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇవ్వబడదు. నీ అడ్వాన్స్ నీకు వద్దనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నా. ఏంటయ్యా చావగొడుతున్నావు? ఉంటానయ్యా, ఇక్కడే ఉంటాను. రూము కప్పు కొడుతోందయ్యా, కొంచెం స్ప్రే కొట్టండి అయ్యా బాబు. రూమ్ స్ప్రే ఇప్పుడే చేస్తా. రూమ్ స్ప్రే. రూమ్ స్ప్రే వచ్చేస్తుంది. రగులుతోంది మొగలి పొద, వెలుగుతోంది బతుకదా. ఇప్పుడు సువాసన వస్తుందా? వస్తుంది. అయితే ఇదే రూమ్ స్ప్రే. అడ్జస్ట్ చేసుకుంటా. దోమలు కూడా చచ్చిపోతాయి. వెలుగుతోంది బత్తి కదా. సైన్ చేయాలా? నో, ఇట్ ఈస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. దొంగల భయం ఎక్కువ, తలపేసుకో. అబ్బా ఒరే. సాంగ్ తీసి పవన్ కళ్యాణ్ సాంగ్ లెటర్ బాబా, దీన్ని తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ వెనకాల నుంచి. మా హృతిక్ డాన్స్ చూస్తే అసలు ఆకలే అనిపించదు తెలుసా. ఫుల్గా తినేసి ఎవరిని చూసినా ఆకలేదులే. హృతిక్ ఇస్ గ్రేట్. పర్లేదులే, అన్నయ్యల గురించి చెల్లి మాత్రం ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. చిచి అన్నయ్య. షట్ అప్. హి ఇస్ మై డ్రీమ్ బాయ్. డైలీ నా కల్లోకి వస్తాడు తెలుసా. అంత భయంకరంగా ఉండడా? ఏడ్చావులే. అసలు ఆ ముక్కు, ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగు ఆడికి ఉందేంటి? ఒకసారి ఎండలోకి వచ్చి చూడ మన దెబ్బతో నలబడిపోతాడు. అదే మనం అయితేనా ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. అవ్వ. పనిగాడు కొత్త క్యాండిడేట్ ఎవర్రా? అయిపోయింది, ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. షీఈ్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా. మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేసావురా? ఇప్పుడు టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగాడు వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా. లిల్లీ, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. డోంట్ బి సిల్లీ, పద. పదా. అవునరా, నువ్వేంటి లిల్లీ ముందు అలా అడిగేసావు? మరి ఎలా అడగాలో చెప్పరా? అలాగే అరే, అడుగు. ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే, అదే వదిలేసిందిరా. దాని ప్రేమట లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయరా? ఉంటాయమ్మా, అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఎప్పుడు ఆ వేణువారితో దొరుకుతుంది తెలుసా? మరి నువ్వు చేసేదేంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇది ఎన్నాడురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. ఆహా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పావు. ఆ రోజు మీరు సరిగా వెళ్ళలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. పదండి. ఓహో. డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి పేరు సంధ్య. హాయ్. మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది. మా ఊరే, మా ఫ్రెండ్ కూతురు. మీరంతా ఈ అమ్మాయి కోఆపరేట్ చేయాలి. ఓకే? ఓకే. సంధ్య, యువర్ సీట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. సెక్రటరీ, సార్, జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. అప్. ఎలా? ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి చాలు? ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు. మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం అయితే కట్నం ఎక్కువ ఇస్తారా? కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్నమో రాదు. వద్దు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మ ఏంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నా మావా. ఆడుతూ పాడుతూ పని చేయాలి, అంతే కదా. ఆ, ఏక్ సెకండ్. కొత్త ఎంట్రీ అన్నమాట. మ్మ్. నీ పేరేదో చెప్పాడు, సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి. ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు.
పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? ఉమ్. ప్లీజ్ జెన్నీ చెప్పేద్దాం సార్. చెప్పొద్దు. ఏం కాదు సార్. లేదు జెన్నీ, నా మాట విను. సార్ పర్వాలేదు సార్. ఐఎమ్ సారీ. సార్ ప్లీజ్ చెప్పేద్దాం నాకు సార్. సిగ్గేస్తుంది. నీ మొహానికి అదొకటి ఉందంటే. మన హ్యాపీ మూమెంట్స్ ని వీళ్ళతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటాం? ఇదేంటి జెనిఫర్, ఇలాంటి విషయం పైకి చెప్పుకోవాలంటే ఏదోలా ఉంది. మొదట్లో అలాగే ఉంటుంది సార్. చెప్పేద్దాం. వద్దు జెనిఫర్. చెప్పేద్దాం సార్. నో. చెప్తే చెప్పండి, లేకపోతే పని చూసుకోండి. ఇక్కడ ఏంటి డిస్కషన్? ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఎండి గారి బర్త్డే. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అంత సిగ్గుపడే పుట్టుగా. మరి పార్టీ ఎప్పుడు సార్? ఇప్పుడే స్వీట్ తెప్పిస్తాను. ఒరే సూరిబాబు. అదేంటి సార్, మీ లెవెల్ కి ఏ 5 స్టార్ హోటల్ ఉన్న పార్టీ ఇవ్వాల్సింది పోయి స్వీట్ తో సార్ పెట్టుకుంటారా? సార్ పార్టీకి పక్కా 5 అమ్మాయిలు కూడా పిలవండి. ఆ? అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే, మీ చుట్టాలని కూడా పిలుచుకోండి. నో ప్రాబ్లం. సార్ మనందరికి గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే మధ్యలో నీ పెత్తనం ఏంటా? ఇలా ఒకసారి అడగగానే పార్టీ ఇచ్చి మనిషి ఆయన. సార్, ఆ. మీరు చెక్ మీద సంతకం పెట్టండి, లేకపోతే వీళ్ళెవ్వరూ నమ్మరు. ఆ. పెట్టండి సార్. ఓకే ఓకే. సార్ పెన్ ఎదిగోండి. అయిపోయాడు. రే ఈరోజు అమ్మాయిలు బాగా వచ్చారా? రోజు ఇదే టైంకి రావడం బెటర్ ఏమో. నువ్వు పొద్దున్నే సాయం దాకా కూర్చుని వర్కౌట్ అవ్వలే పని చూడు. ఇదిగామా 4 కోకో మజా పెట్టరా. ఐ లైక్ డైట్ కోక్. ఇదిగో నాకు మజా అయ్యి. థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ చేస్తాం చాలా ఈజీరా. ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి. రాజ్, పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా? మనందరినీ పాస్పోర్ట్ సరిపోతలే, ఫుల్ ఫోటో తీయించుకుంటా. నీకు స్టేట్స్ వెళ్ళే ఐడియా లేదా? నో, మేరా భారత్ మహాన్. నాకు ఇంగ్లీష్ రాదే బహన్. కిరణ్ నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా? ఇట్స్ గోయింగ్ ఆన్. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా? నో, అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను. స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తాను. అరే వా, అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎందుకు? ఎక్కడ తీయించుకోవచ్చుగా. అది కాదురా ఫూల్, అక్కడి ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలందరికి పంపించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అయితే. 1 25 38 100. బిల్డప్ ఎక్కువ. 2000 4000 8000 10,000. ఓహో, వంట చేసేసుకుంటున్నారన్నమాట. ఆంటీ ఆంటీ. ఏంటి? ఏమీ లేదాంటీ, రోజు మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేయటం మాకు అలవాటు. మేం కండలతో కలకల్లాడితే మాకు ఆరోగ్యం, మీకు ఆనందం. ఫ్యాషన్ టీవీలో కూడా మీరు లాంటి బాడీలు చూడలేరు కదా. డైలీ 2 గుడ్లు చికెన్ సూప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదా? మా సుఖం మీ సుఖం కాదా? ఏమిట్రా నువ్వు కండలతో ఉంటే నా భార్య కనడమా? చెప్పు తీసుకుని పడ్డ రాలు కొడతానే పెడతావా? అమ్మా రాధ, మన కుర్రోళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రిసెప్షన్ లో ఎవరో లేరమ్మా. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చో, నేను బ్యాంక్కి వెళ్ళి వస్తాను. రండి సార్, రండి. ఏంట్రా ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది? కొంపతీసి మనల్ని ఉద్యోగం నుంచి తీసారా? మనల్ని ఉద్యోగంలో తీసేస్తానికి ఇదే వత్తరా. ఇది మన సామ్రాజ్యం. ప్లీజ్ ఫాలో మీ. మీరు కూడా బాగున్నారా? సార్, రిసెప్షన్ లో కూర్చున్న ఆవిడ ఎవరండి? ముంతాజ్ బేగం అని తాజ్ మహల్ ఓనరు. ఉన్నక తేవయా, రావయా. నేను మౌన వ్రతం చేసే రోజు అన్ని ఫోన్లో వస్తాయి. రేయ్, ఫోన్ మోగుతుంది, అమ్మాయి లేదా? పదా చూసొద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. అలాగే. ఒకవేళ చెవులు గాని వినపట్లేదా? నేను అదే అనుకుంటున్నాను రా.
హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బ్యాంకుకి వెళ్ళారు. మరి ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. సరే ఆమెకి ఇవ్వండి. సారీ అండి, ఆవిడ మాట్లాడరు. ఆహా, ఇదే వినపడదు అనుకున్నాను, ఇది కూడా కుదరదన్నమాట. మన మేనేజర్ గారు శుద్ధెదవరా. దీనికి మాటలో రావు, చెవులు వినిపించవు. దీన్ని తీసుకొచ్చి రిసెప్షన్ లో కూర్చోబెట్టాడు. కర్మహ. ఏంటి ఆ లుక్ ఏంటి? మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. మెల్లిగా మాట్లాడరా. గట్టిగా మాడితే మాత్రం వినిపించేద్దేటి? అది కదరా, మాటలు వినపడిపోయినా చేతలు అర్థమవుతాయి. ఓ ఓ, ఇప్పుడు చూడు, వీళ్ళ బాబున్నాడే మహా పెంటగాడు, పరమ ఎదవా. ఏదో ఒకరోజు ఆ 420 గాన్ని పెచ్చగొట్టుడు కొడతాను. ఇంకా దీని అమ్ముందే, అమ్మోయ్, వీళ్ళ నాన్ననే మించిపోయింది. మహాముదురు. ఆవిడకంటే గ్యాస్ సిలిండరు బెటర్. రేయ్, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. పాపం రా. ఏంట్రా పాపం? పొద్దున్న 2 కొడుకుట్లు అడిగితే వీళ్ళ నాన్న చెప్పు చూపిస్తాడా? అది పాపం కదా? ఇంత అందమైన అమ్మాయికి భగవంతుడు ఎంత ద్రోహం చేశాడు. అది తెలిసి నువ్వు బాధపడాలి కానీ ఎగతాళి చేస్తావురా? అదే మీ అక్కకో చెల్లుకు ఇటువంటి లోటుండి ఎవరైనా అల్లరి చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? తప్పురా. అబ్బో, దిగొచ్చాడండి గౌతమ్ బుద్ధుడు 2004. ప్లీజ్ నిలువవే వాళ్ళు కనుల దానా, వయారి హంస నడక దానా. అయ్యా, 125 సంవత్సరాల నుంచి 4 తరాలుగా వస్తున్నటువంటి ఈ నాటు వైద్యాన్ని నేను వదలను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన? ఇప్పుడు గుర్తొచ్చింది సుమా. 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు వీడు. చెప్పండి, ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు సార్, వచ్చే నెలలో నాకు పెళ్లి. పిల్లకన్నా కాస్త కలర్ తక్కువ. పిల్ల ఇంట్లో వాళ్ళ కలర్ చూసి ఇండైరెక్ట్ గా సెటర్ వేస్తున్నారు. నేను మంచి కలర్ రావాలి సార్. అందుకోసం మీ దగ్గర మందులు గానీ మాత్రలు గానీ ఏమో ఉన్నాయా? ఎందుకుండవు? స్వర్ణ భస్మం. ఇది ఒక్క నెల రోజులు వాడితే మీరు దగదగా మెరుస్తూ మెర్క్యూరీ లైట్ లా వెలిగిపోతారు. ధర కొంచెం ఎక్కువ, 1000 రూపాయలు. క్యాష్ పోయినా పర్వాలేదు సార్, నాకు మంచి కలర్ రావాలి. ఇంతకీ ఈ మందు ఎలా వాడాలి సార్? ఉదయం లేవగానే 1 స్పూను, రాత్రి పడుకునే ముందు 1 స్పూను. కాకపోతే ముఖ్యమైన విషయం, ఏమాత్రం పంటికి తగలకుండా వేసుకోవాలను. నా జీవితంలో జ్యోతిని వెలిగించారు. మిమ్మల్ని మర్చిపోండి డాక్టర్. ఇదిగో డబ్బు. నేను కూడా మిమ్మల్ని మర్చిపోలేను. వస్తాను డాక్టర్. రండి రండి. ఇంకొక నెల రోజుల్లో రోజా సినిమాలో పెళ్లి చూపులకు వెళ్ళిన అరవింద్ స్వామి లాగా తెల్లగా నిగరంగా ఆడిపోతారు. చిన్ని ఆశ, చిన్నవాడి ఆశ, ముద్దు ఆశ, పిచ్చివాడి ఆశ. ఇప్పుడు ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారా? ఎలా ఉంటాడు? ఇకపై వీడికి ఇండియాలో పిల్లలు ఎవరిస్తారు? ఒక్క ఆఫ్రికా వాళ్ళు తప్ప. ఏ సరిగా చూడవయ్యా, ఆ ఫోటోలో ఉన్నది నేనే. మీడియం కలర్లో ఉన్నవాడిని ఇలా నీచంగా నీకులా తయారు చేసావు కదరా. టైం బాగుండబట్టి నీ మందు నేను పంటికి తగలకుండా వేసుకున్నాను. అదే పంటి కనుక తగిలి ఉంటే నా పళ్ళు తార్ రోడ్లు అయి ఉండేవి. మీరేం కంగారు పడకండి. ఎర్రగా ఉన్న మిమ్మల్ని నల్లగా తయారు చేశాను. నల్లగా ఉన్న మిమ్మల్ని ఎర్రగా తయారు చేయలేనా? దానికి కూడా నా దగ్గర మంచి లేహ్యం ఉంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ. ఇంత జరిగాక కూడా నీ దగ్గర లేహాన్ని కొని తిని తెల్ల కుష్టొచ్చి బస్ స్టాండ్ అడుక్కోమంటావా? చంపేస్తాను. గుడ్ నైట్. ఒరే తమ్ముడు దగాకోరు, నన్ను రోజా సినిమాలో అరవింద్ స్వామిని చేస్తానని చెప్పి చివరికి ఆఫ్రికన్ చింపాంజీలా తయారు చేసావు కదరా. ఇక నుంచి నువ్వు లేహర్ అమ్మడానికి వీల్లేదురా. అమ్మావో నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. ఒరే, దీని లాస్ట్ మంత్ కదా ఉతికాను, అప్పుడే మాసిపోయిందేటి? పని చూడరా. రోజు ఉతుక్కోవడమే సరిపోతుంది. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల.
హాయ్. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. దీన్ని చేసుకోబోయాడు మాత్రం చాలా అదృష్టవంతుడురా. ఎందుకంటే ఏం తిట్టినా వినపడదు కదా. రే నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి లోపం చూసి ఎగతాళి చేయకూడదని. ఇటువంటి నాకు అస్సలు నచ్చవు. సారీ బ్రదర్, నేను ఆవిడ లోపాలు చూసి ఆవిడ నెకతాలు చేయట్లేదు. జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ ముఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఏంటి సీరియస్గా వస్తుంది? ఏమండి? ఎవరికి చెవుడు? లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. చెప్పరా నాకు చెవుడా? శాస్త్రం, ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త. क्या हुआ तेरे वादा ओ कसम ओ इरादा అని పాదం మీద పుట్టు మచ్చనాయి చెల్లమ్మా అమ్మాయి. వారు బాబా ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఓపెన్ చేయరా. అందరేట్రా తీస్తున్నాడు కదా. నీకు అలాగే ఉంటదిరా, బాడీ డెక్ పై కొట్టుకుంటున్నా ఇక్కడ. ఓపెన్ చేయ. ఆగరా. అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు అక్కడ పోయిది. అనంతే నువ్వు వెళ్ళు. ఏయ్ నువ్వు పరా. అందరు చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం, ఒక కలరా రావట్లేదేంటి? హాయ్ సంధ్య, శాలు, దీప్తి, వాట్ ఇస్ సర్ప్రైజ్. కమ్ కమ్ కమ్, రండి రండి రండి. అక్కడ కూర్చోండి. అక్కడ ఎవరు లేరా? లేరా? లేరు. రండి రండి, మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్. కమ్. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్. యా సంధ్య, నాన్నమ్మ ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు వెళ్ళి ఆవిడ మేము అడిగాను చెప్పండి. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు? వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను వెళ్ళి పని చేసుకొస్తాను, మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో. మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఎరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోద్ది. కిరణ్ పిక్చర్కి వెళ్దాం అనుకున్నా కదా. నీకు దండ పెడతా, నాలుగు పీకేస్తున్నాను, తొందరగా పంపించారా. నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి? హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు. ఏడిసినట్టుంది. నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలి. సరే కానీ నేను చెల్లి. ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే? జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే. డల్ గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండేరా సండే 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 అబ్బా సండే. ఎరా గ్రాండ్ సక్సెస్. షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. చాలా బాగుంది. మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అనమాట. ఏం లేదులే. నాకు కూడా ఫోన్ చేయరా. నాకే నాకే ఆ ఫోన్ నాకే. హలో వచ్చేస్తున్నా. పదండి సినిమాకి బయలుదేరదామా? రేయ్ సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసిన రా. అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా. పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా? గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూరా? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. అరే థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్, మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి.
ఫోన్ వచ్చిందిరా. నీకు వరుసగా 2 సార్లు వస్తుందా? రాకూడదా? ఏమవుతుందిరా? ఫోన్లు మీకే వస్తా మాకు రావా? ఎలా మాకేం తెలుసు, నీకు రాకపోతే మమ్మల్ని ఏమంటావు? ఇందాక ప్రియా ఫోన్ చేసింది, ఇప్పుడు శుభలక్ష్మి. అది నా రాజలక్ష్మి చేసిందిరా, నాకే ఫోన్. రేయ్, ఈ పేజెస్ వెయిట్ చేయి. నేను మాట్లాడతాను. లైన్ ప్రకారం ఆ ఫోన్ నాదే, నేను మాట్లాడింది. నాది, నా ఛాన్స్ ఇచ్చు. ఇప్పుడే కదా నువ్వు మాట్లాడింది, నేను మాట్లాడతా. అదేంట్రా నువ్వు ఇదిగో, నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? అరే డబ్బులు నేనే కదా ఇచ్చింది నీకు. రేయ్, 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 అంత తాగేసారా? ఇవ్వురా. రేయ్, ఇవ్వురా, మా ఛాన్స్ రా, రేయ్. అరే అరే రేయ్. ఇవ్వురా, అరే ఇవ్వురా, రేయ్. ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? కిక్ సెక్షన్ 5000. కొట్టేశారా? బీర్లు కొట్టేశారా? రాస్కెల్స్. ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని. ఓహో. చెప్తే వింటారా? I just don't like coming here into this room. This is the reason, you know. Oh, God. I just don't like all these bad habits, you know. Oh. నటించకు. ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఆ? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాళ్ళే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్. ప్రోగ్రామ్స్ అంటే? ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే, మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం, తెలియకుండా ఏం మారుతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. ఒరేయ్ కిరణ్, చాలా టఫ్ వీడు. సంధ్య, ఏంటి? నాకు మీ ఊరు చాలా నచ్చింది. మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. నువ్వు ఒరేయ్, అన్న తినేస్తున్నాడు రా, నేను తట్టుకోలేనని. ఏంటయ్యా, ఎవరు డౌట్లు వస్తే అడుగుతావు, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను, అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తయ్య పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా, పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. తప్పా ఈడు అక్కడ దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యూ. చాలు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you. జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి. తినండి. నో నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్, మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుంది అండి. వీడేవిడండి బాబు. ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుముద్దలు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాగింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా, మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, Yes. కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే ఈ సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? ఏయ్,
కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా అయినా తెచ్చారా తాలేదురా. చాలు పళ్ళన్నీ అయిపోయినాయి ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా దున్నపు. ఏయ్, ఎలా ఉంది? పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. ఆ, కిరణ్కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. ఆ, సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడు లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. నిన్ను ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఆ, ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి ఆ. హార్లిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా? ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికేస్తావా? ఆ మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు ఆ. మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. ఆ. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోవుగా. థ్యాంక్స్ రా, నేను కిరణ్, అర్థం చేసుకున్నా. కాఫీ. నాకొద్దు, ఏ? తాగాలనిపించట్లేదు. కొంచెమేగా. కొంచెం కొంచెం అడ్జస్ట్ అవడం నాకు ఇష్టం ఉండదు. అదేంట్రా, నీ కాఫీ అంటే ఇష్టమే కదా? ఇప్పుడు లేదు. ఏ? గతంలో చాలా ఇష్టపడేవాడిని. అవన్నీ ఇప్పుడు ఇష్టపడాలని లేదు కదా. ఒరే, నేను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. సంజయ్ విషయంలో నువ్వు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నావురా. తను చాలా మంచిదిరా. ఎందుకురా తను ప్రతిసారి అవాయిడ్ చేసి బాధ పెడతావు? అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందిరా? తనకి నా ప్రేమ విషయం చెప్పాను. ఎప్పుడు? హోలీ రోజు వాళ్ళ ఊర్లో. మరి మాతో చెప్పలేదని చెప్పావు. నన్ను చీకొట్టిందని ఎలా చెప్పుకోమంటావు? అంటే తను నేను ప్రేమించట్లేదా? లేదు. అందుకని తను ఎలా ఏడిపిస్తావా? భలే ఉందే. ఆహా, షాలు జీవితాంతం ఇలా ఉండిపోతే ఎంత బాగుంటది. ఇలా కుంటుకుంటున్నా చిచ్చి, ఇలా నీ భుజం మీద రొమాంటిక్ గా వాలిపోతూ. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓయా? రెస్ట్ పేరుతో తిని తిని దున్నపోతులా తయారయ్యావు. ఒక కాలు ఇరితేనే ఇంత వెయిట్ పెరిగింది. 2 కాళ్ళు ఇరితే నిన్ను భరించగలవా? ఆ, ఏదో నీకు నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఏడ్సావులే, పద. అదేంటి అప్పుడే కూర్చోబెట్టేస్తున్నావు? ఇంకో రౌండ్ తిరుగుదాం పద. డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారు కదా. అంటారా? ఆయనకేం తెలుసు? మోస్తే తెలుస్తుంది గాడిద బరువు. గాడిద కొత్త బిరుదా? హాయ్ సంధ్య. హాయ్ సంధ్య. హాయ్. 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 వాళ్ళు చూడు ఒట్టి చేతులతో వచ్చేస్తున్నారు. బుద్ధి పోనిచ్చుకో. ఏంట్రా ఇలా వచ్చారండి? మీ ప్రేమ జంటను చూసి తరించిపోదామని. చూసారుగా, వెళ్ళిపోండి. నువ్వు ఆపుతావా? బాలు ఏంటి దీనికి పెట్టేస్తావా? అందరూ ఐశ్వర్యరాంక సిమరణంక చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు, నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. యు ఆర్ రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఏయ్, ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త. ప్రతి గొట్టంగానే నా వైపు చూడమే. చిచి. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకో.
నేను ఈ జన్మలో లవ్ చేయదలుచుకోలేదు. రెహమాన్ అవుదామని వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్. అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహం గాడికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా శబాష్. హాయ్ హాయ్ రాది. అన్నయ్య ఎక్కడా? అడుగో. ఏంటలా ఉన్నాడు? ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో. ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసున అమ్మాయి ఏమనంటే రాత్రి సంపద తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఎత్తదా. ఇప్పుడు తెలుసా? ఏంటన్నా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏమైందిరా? ఒక హంటరు ఫ్యామిలీతో బస్ స్టాండ్ లో నిలబడున్నాడు. హంటరా? అదే అన్న, తుపాకీ పట్టుకుని తిరుగుతుంటాడే. ఓ ఫారెస్ట్ ఆఫీస్ రా. సరే సరే, విషయం ఏంటో చెప్పు. మంచి లాడ్జ్ కావాలని అడిగాడు. నేను అక్కడే వాడిని లాక్ చేసి లైన్ లో పెట్టి లాక్కొచ్చా. త్వరగా రూమ్ అన్న. వెరీ గుడ్ రా. ఈ మధ్య నువ్వు బిజినెస్ లో తెగ డెవలప్ అయిపోతున్నావా? ఈడేనా హంటర్? తుపాకీ చేతిలో ఉంది కదన్నా. తుపాకీ చేతిలో ఉన్న ప్రతి ఓడు అంటరో, బొడ్లో గడియారం ఉన్న ప్రతి ఓడు గాంధీజీ అయిపోతారా? ఓ స్వామి, రూమ్ చూపించు స్వామి. రూమ్ లేదు. ఏ స్వామి? అంట్రస్ కి ఇక్కడ రూములు ఎత్తలేద్దమ్మా. పర్వాలేదు స్వామి. హలో, హోటల్ తాజ్ 5 స్టార్ హోటలేనా? అవును సార్. మంచి ఏసీ రూమ్ బుక్ చేయండి. ఓకే సార్. రావే వెళ్దాం. ఈ గబ్బు లాడ్జికి పెద్ద బోర్డు ఒకటి, ఈ బోర్డే ఉండకూడదు. అదండి 5 స్టార్ హోటల్కి వెళ్దాం. అన్నయ్య అన్నయ్య, ఆహా, ఇప్పటి నుంచి నేనే ఈ లాడ్జికి అసిస్టెంట్ మేనేజర్. దా, ఇదిగో వరంగల్ కస్టడీ చేసుకోవచ్చా? చేసుకోండి. ఫోన్ చేయాలి. వెయిట్ చేయండి, ఎస్టీడీ చేస్తున్నారు. హలో, నేను వైద్య శాఖ డాక్టర్ గోపిని మాట్లాడుతున్నాను. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ ఎవరికో ఆస్తమా ఉందని చెప్పారు కదా. డోంట్ వర్రీ, 48 days లో నయం చేసేస్తా. మీరే ఓ మంచి రోజు చూసి చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మరి పర్వాలేదు, మీరు అక్కడ తిరగడమే మంచిది. తొందరపడి రాకండి. నో 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 నో, ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను. అక్కడ ఒక వారం రోజుల పాటు వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అట్నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి అట్నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్లను చూసుకుంటాను. మీరు రమ్మంటే వరంగల్ వస్తాను, మరి లేదంటే 48 రోజుల పాటు బయట కంట్రీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నీలాంటి చెత్త డాక్టర్ల దగ్గర మేము వైద్యం చేయించుకోం. హలో, భీమా పాట్వాల్ మాట్లాడుతున్నాను. ఎస్, అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునవును, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నేనే. ఏమండే, ఇలా వచ్చిన ప్రతి ఓడుని సింగపూర్, అమెరికాను తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటే మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? నేనే ఈ బూత్ ని 10 సంవత్సరాల నుంచి జపాన్ లోని కదా రన్ చేస్తున్నాను. రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా నిన్న ఎవరు ఆపలేడు. నమస్కారం సార్. నమస్తే. పూలదండ. ఇదిగో అన్నా. ఓకే, రెడీ అన్నా. ఫోటో. అవును, ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? ఏంటో అలాంటావో. ఈ రోజు నేను పెద్ద కోటీశ్వరుని కావటానికే కారణం నువ్వే కదా. ఏంటి, నువ్వు కోటీశ్వరుడు అవడానికి కారణం నేనా? ఎలా? నాకు 90 ఏళ్ల వయసున్న తాతగారు ఉన్నారు. వాడు ఎప్పుడు చస్తాడా, ఆస్తి మొత్తం నా చేతికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వాడు పోయేటట్టు కనిపించలేదు. ఒకసారి ఆయన రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఎంతో స్పీడ్ గా వస్తున్న లారీ వచ్చి ఆయన గుద్దింది. అరే పోయాడా? బ్యాడ్ లక్. భయంకరంగా బాడీ డ్యామేజ్ అయింది. సారీ, డ్యామేజ్ అయింది ఆయన బాడీ కాదు, మరి లారీ బాడీ. ఆయన మాత్రం సేఫ్ గా తిరిగి వచ్చారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. అజ్జి బాబోయ్, వెరీ ఇంట్రెస్టింగ్. పోను నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడన్న విరక్తితో బతికాను. చివరికి మీ దయ వల్ల నేను బతికుండగానే ఆస్తి మొత్తం నా చేతికొచ్చింది. ఎలా? నథింగ్.
లారీ గుద్దిన సేఫ్ గా తిరిగి వచ్చిన ఆయన ఏదో చిన్న జలుబు చేసిందని మీ దగ్గరికి వచ్చాడు. మీరేదో లేహ్యం ఇచ్చారు. మధ్యాహ్నం 1 స్పూన్ లేహ్యం నోట్లో వేసుకొని పడుకున్నారు. అంతే, సాయంత్రానికి మ్యాటర్ ఓవర్. ఆస్తి అంతా ఆటోమేటిక్ గా మన చేతికి వచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్, మీ గురించి నాకు 20 సంవత్సరాల ముందే తెలుసుంటే మా తాతను అప్పుడే తీసుకొచ్చేవాడిని. కొంచెం మిస్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు చేసిన ఈ సహాయం నా జీవితాంతం మర్చిపోలేనన్నా. వస్తానన్నా. మ్యూజిక్ స్టార్ట్. యమధర్మరాజు యమధర్మరాజు అని విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మన అన్న యమధర్మరాజుకే, మన అన్న యమధర్మరాజుకే, మన అన్న యమధర్మరాజుకే. మ్యూజిక్ స్టార్ట్.